భగవద్బంధువులారా, నక్షత్ర మండలానికి అధిపతి అయిన సూర్యభగవానుడి వైభవాన్ని ప్రకాశింపజేసే ఆదిత్య హృదయంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇంతవరకు 11 శ్లోకాలు, వాటి వివరణ తెలుసుకున్నాము. 10వ శ్లోకం నుండి 15వ శ్లోకం ఆదిత్య పర్యాయ నామాలు 47 ఉంటాయని, అందులో నిన్నటి రోజున 19 నామాల విషయాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఈ ఆదిత్య హృదయంలోని 12వ శ్లోకము హిరణ్యగర్భ శిశిర స్తపనో హస్కరో రవి అగ్నిగర్భో దితేపుత్ర శంఖ శిశిరనాశన. హిరణ్యగర్భుడు అంటే హిరణ్యము గర్భమునందు కలవాడు అని, హిరణ్యమే అయిన గర్భము కలవాడు అని 2 అర్థాలున్నాయి. సర్వశ్రేష్ఠ వస్తు సముదాయమును తన గర్భంలో ఉంచుకొని దానిని సర్వలోకాల శ్రేయస్సు కోసం వినియోగించే మహాత్ముడు అని అర్థం. శిశిర అంటే చల్లనివాడు అని అర్థం. ప్రాణుల దేహాలను సూక్ష్మంగా చేసేవాడు అని ఇక్కడున్న అంతరార్థం. తపన సర్వప్రాణులకి దేశకాల భేదాలనుసరించి అవసరమైన వేడిని ప్రసాదించేవాడు అని అర్థం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని అంటాడు గీతాచార్యుడు భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి అధ్యాయంలో 14వ శ్లోకంలో. ఓ అర్జున, నేనే అన్ని ప్రాణుల్లో ఉంటూ వారు తినే ఆహారాన్ని పచనం చేస్తున్నాను అనే భావన ఇక్కడ తపనః అనే నామానికి వర్తిస్తుంది. అహస్కరః బ్రహ్మగారికి పగలు రాత్రులు కొన్ని వేల యుగాలుగా ఉంటాయి. బ్రహ్మగారికి పగటిపూట సృష్టి జరిగి రాత్రివేళ లయం జరిగే సమయంలో సృష్టిలో ఉండే ప్రాణుల ప్రమేయం లేకుండా జరిగిపోతూ ఉంటుంది. అంటే అది పరమాత్మ సంకల్పము. అదే అహస్కర శబ్దానికి ఉన్న అర్థం. రవిహి అంటే అందరి స్థుతులు అందుకునేవాడు అని అర్థం. సంధ్యావందనంలో మనకి సకల సదుపాయాలను సమకూర్చే ఆదిత్యుని స్తుతిస్తాం. ఉద్యంతమస్తం ఎంత ఆదిత్యం అభివిద్యాయ కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమస్తుతే అసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి య ఏవం వేద అని అంటాం. సూర్యనారాయణమూర్తిని స్తుతిస్తే పరమ ప్రయోజనం ప్రసాదించే పరతత్వము అని అర్థం. అగ్నిగర్భ అగ్నిని తన కడుపులో నింపుకొని ఉన్నాడు అని అర్థం. అగ్ని ఉత్తమమైన యజ్ఞంలోనూ ఉంటాడు, మధ్యస్థితి అయిన ఆహార తయారీలోనూ ఉంటాడు, అధమస్థితి అయిన శ్మశాన వాటికలో కూడా ఉంటాడు. ఇటువంటి అగ్నిని ఆదిత్య పరమాత్మ తన గర్భంలో ఉంచుకొని లోకాలను కాపాడుతున్నాడు అని అగ్నిగర్భ శబ్దానికి తాత్పర్యం. అదితే పుత్ర అదితి దేవమాత దివ్యమైన భావాలకు ఉత్పత్తి స్థానమని అర్థం. సృష్టిలో ఉండే సమస్తమైన భావాలన్నిటికంటే అత్యంత గొప్పది పరమాత్మ కనుక అదితి పుత్రుడు అంటే బ్రహ్మమే అని తాత్పర్యం. దితి అంటే ఖండంగా మాత్రమే జ్ఞానాన్ని ఇవ్వగలిగేది అని అర్థం. దితి కానిది అదితి, అఖండ జ్ఞానాత్మకమైన స్వరూపాన్ని అనుగ్రహించేది అని ఇక్కడ అదితే పుత్ర అనే పదానికి ఉన్న అర్థం. శంఖ ఖ శబ్దం ఇంద్రియాలను తెలుపుతుంది. ఇంద్రియాలు సాధారణంగా దుఃఖాన్నే కలిగిస్తాయి. అటువంటి దుఃఖాన్ని శమింపజేసేవాడు శంఖుడు అనే భావం ఉంది ఈ నామానికి. శిశిరనాశన శిశిరుడై ప్రాణశక్తులను అదుపులో ఉంచడం ద్వారా రక్షిస్తాడు. శిశిరనాశనుడై ప్రాణశక్తులను తిరిగి సుస్థితిలోకి తెచ్చి రక్షిస్తాడు. ఈ విధంగా శిశిర శిశిర నాశన పదాలు ఋతుకర్త అనే పదానికి వ్యాఖ్యానప్రాయాలు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఆదిత్య హృదయంలోని 13వ శ్లోకము వ్యోమనాథ స్తమోభేది ఋగ్యజుస్సామపారగ ఘనవృష్టి అపామిత్రో వింధ్యవీధి ప్లవంగమ. వ్యోమనాథ ఆదిత్యుడు వ్యోమనాథుడు, విశ్వమును వ్యాపించి సంపూర్ణంగా కప్పివేసే తత్వము వ్యోమతత్వము. వ్యోమ అనే పదంలో వి ప్లస్ ఓమ అనే 2 పదాలున్నాయి. ఓమ అనే పదంలో ఓం అనే శబ్దబ్రహ్మం ఉంది. అటువంటి శబ్దబ్రహ్మము వ్యర్థం కాకుండా కాపాడేది వ్యోమము. ఆదిత్యుడు అటువంటి వ్యోమతత్వానికి నాథుడు అని అర్థం. తమోభేది సత్వగుణము జ్ఞానహేతువు, రజోగుణము దుఃఖహేతువు, తమోగుణము మోహహేతువు అని పురాణాలు ఉపనిషత్తులు చెబుతున్నాయి. భౌతికమైన చీకటిని, ఆంతరమైన అజ్ఞానమనే చీకటిని రూపుమాపేవాడు కనుక ఆదిత్యుడు తమోభేది అని అంతరార్థం. ఋగ్యజుస్సామపారగ ఛందోబద్ధమైన ఋగ్వేదము, గద్యాత్మకమైన యజుర్వేదము, గేయాత్మకమైన సామవేదము ఏ పరమాత్మ తత్వాన్ని బోధిస్తున్నాయో అటువంటి పరమాత్మ అయిన వాడు ఆదిత్యుడని ఈ పదం తెలియజేస్తోంది. ఘనవృష్టి ఘనం అంటే వేడి లేదా తాపాన్ని పోగొట్టేది అని అర్థం. దానికే నిర్వచనము మేఘము. వృష అంటే నీటితో తడపడం అని అర్థం. మేఘాల ద్వారా లోకాలన్నింటినీ తడిపి తాపం వలన కలిగే ఆరాటాన్ని పోగొట్టేవాడు ఆదిత్యుడు. అదే తాపము సంసారము అని అనుకుంటే దానిని జ్ఞానామృత వర్షం ద్వారా తొలగించేవాడు అని అంతర్లీనంగా ఉన్న అర్థం. అపామిత్ర అంటే జలములకు మిత్రుడు, సర్వభూతముల యందు కూడా స్నేహభావంతో ఉండేవాడు అని అర్థం. అప్ అనే శబ్దానికి వ్యాపించి ఉన్నది అనే ఒక అర్థము,
అప్ అనేది జల సంబంధమైన పదం. నదులు ఏదో ఒక స్థానంలో పుట్టి సముద్రం దాకా ప్రవహించి లెక్కలేనన్ని విధాలుగా ప్రాణికోటికి చాలా ప్రయోజనాలు ఇస్తాయి. అటువంటి నదులకు మిత్రుడు ఆదిత్యుడు. నీటి వలన సాక్షాత్తుగా మనం పొందే ప్రయోజనాలన్నిటికీ కూడా మూల కారణం ఆదిత్యుడే అని తాత్పర్యము. వింధ్యవీధి ప్లవంగమ. ఇక్కడ వింధ్య పర్వతం గర్వానికి చిహ్నం. ప్లవంగము అంటే కప్ప లేదా కోతి అని అర్థం. దురహంకారపు దుర్గమ ప్రదేశాలలో సంచరించేవాడు ఆదిత్యుడు. గంతులు వేయడము అంటే అవరోధాలని నేర్పుతో దాటుకొని పోవడము అని అర్థం. ఆదిత్యుని పురోగమనము అన్ని విధాలుగా అన్ని అవరోధాలను లేకుండా సాగుతుంది అని వింధ్యవీధి ప్లవంగమ అనే నామము తెలియజేస్తోంది. ఇటువంటి సూర్యభగవానుడి దగ్గర శిష్యరికం చేశారు కాబట్టే హనుమంతుల వారు కూడా సముద్రాన్ని దాటే సమయంలో అన్ని అవరోధాలని కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఈ ఆదిత్య హృదయంలోని మరికొన్ని శ్లోకాలని రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.